అరే నా పార్టీ ఎలాగుందిరా? అరే మనం పార్టీలు ఇచ్చే బదులు ఆ పార్టీ ఆఫీస్ మనం డొనేట్ చేయడం బెస్ట్ ఏమో కదరా, డబ్బులు వేస్ట్ అవ్వవు. అరే సిగరెట్ కాల్చొద్దురా ప్లీజ్ రా, వదిలేరా, క్యాన్సర్ వస్తుందిరా మళ్ళీ నీకు. అరే అదేం అవ్వదులేరా, కావాలంటే నువ్వు ఒకటి తీసుకొని కాల్చు. వద్దులేరా, నేను చెప్పినా నువ్వేనో, ఎప్పటికైనా నీకు జరిగితే గానీ నీకు బుద్ధి రాదులే. అలా చేయడం వల్ల అందరూ పాడవుతున్నారురా, నీ వల్ల ఇంకా చాలా మందికి వస్తుంది. ఇప్పటికైనా ఆపేరా, నీ వల్ల మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాధపడతారు. అరే ఏం పర్లేదు లేరా, అసలు అవేం జరగవు, అవన్నీ ఉత్తి ట్రాష్ రా. అరే వదిలేరా ప్లీజ్ రా. ఏదో ఒకటి అయితే అయ్యింది లేరా, నాకు కానీ ఇష్టం ఏంటి, అలవాటు అయిపోయింది. సారీ రా, ఇంకెప్పుడు కాల్చును. సరేరా నేను వెళ్ళొస్తాను, బాయ్ బాయ్. ఈడెప్పుడు నీతులు చెప్పడానికే పనికొస్తాడు, అదేం జరగదు. ఈడితో అలా చెప్తాం కానీ మానేస్తామేంటి మనం. హలో డాక్టర్ గారు, నా రిపోర్ట్స్ వచ్చాయా? ఏంటి నాకు క్యాన్సర్ వచ్చిందా? అరే నువ్వు చెప్పినా నేను వినుకుంటా, సిగరెట్ కాల్చడం వల్ల నాకు క్యాన్సర్ వచ్చిందంటరా, అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చిరా. అరే ఏంట్రా అంత తొందరగా రమ్మన్నావు, ఏమైందిరా ఏడుస్తున్నావు? అదేం లేదురా, క్యాన్సర్ వచ్చిందిరా, నువ్వు చెప్పినా వినుకుంటా అనవసరంగా సిగరెట్స్ కాల్చాను, రిపోర్ట్స్ నిన్నే వచ్చాయిరా. అరే నేను చెప్తే వినలేదు కదరా నువ్వు. చూడు ఇప్పుడు, చూడు ఎన్ని కష్టాలు నీకు అనుభవించాల్సి వస్తుంది. నేను చెప్పినప్పుడే మానేసంటే ఇవన్నీ ఉండేవి కాదు కదరా. ఎందుకైనా మంచిది, నేను చేయించుకుంటాను రా ఒకసారి బ్లడ్ టెస్ట్. నాది రేపే రిపోర్ట్ వస్తుంది అన్నారు డాక్టర్. నేను నిన్నే చేయించుకున్నాను బ్లడ్ రిపోర్ట్, మళ్ళీ ఈరోజు చేయించుకుంటాను, ఎందుకైనా మంచిది. హలో డాక్టర్ గారు, ఏంటండి ఫోన్ చేశారు? ఏంటి నాకు క్యాన్సర్ స్టార్టింగ్ అయిందా ఇంకా? ఓ షిట్. హలో డాక్టర్ గారు ఏమైంది? ఏంటి మా ఫ్రెండ్ చనిపోయాడా? గాయ్స్ చూసారు కదా, స్మోకింగ్ చేయడం వల్ల వచ్చిన డిసీజ్ ఏంటంటే క్యాన్సర్. అది స్మోకింగ్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమే, దాని పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమే గాయ్స్.